హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే మజిలీ. స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఈ స్టోరీ విన్న తర్వాత మన సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని మీకు అనిపిస్తుంది. ఇలాంటి వారు మీకు నిజ జీవితంలో కనిపించినప్పుడు వారితో జాగ్రత్తగా ఉంటారని నేను మీకు ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. అది యుఎస్లో తానా సభలు జరుగుతున్న ప్రదేశం. అతి తక్కువ వయసులో కంపెనీలు పెట్టి సక్సెస్ అయిన వాళ్లను సన్మానిస్తున్నారు. వాళ్లల్లో ఒకరు మన లత. చికాగోలో అతి తక్కువ వయసులో హెచ్ఆర్ కంపెనీ స్థాపించి మంచి పేరు తెచ్చుకున్న లతను సన్మానించడానికి స్టేజీ మీదకు పిలిచారు. వారి చేతి నుంచి పేమెంట్ను అందుకొని వాళ్లకు థ్యాంక్స్ చెప్పి కిందకు వచ్చింది. ఫంక్షన్ ముగియగానే తన కోసం వెయిట్ చేస్తున్న క్యాబ్లో తన హోటల్కు వెళ్ళిపోయింది లత. ఆ రోజు రాత్రి తనతో పాటు వచ్చిన తన రూమ్మేట్తో ఈరోజు నేను అనుకున్నది సాధించాను అన్నది. నిజమే, తక్కువ స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి వచ్చావంటే నిజంగా చాలా కష్టపడ్డావు. నీ రూమ్మేట్గా ఉన్నా కానీ ఎప్పుడు నువ్వు నాకు నీ స్టోరీ చెప్పలేదు. ఈ రోజన్నా చెప్పవా? నువ్వు మొదటిసారి ఎప్పుడు ఎంజాయ్ చేశావో గుర్తుందా? నా సంగతి ఇప్పుడు ఎందుకులే, నీ స్టోరీ చెప్పు. మరదే చెప్పేది, ఎప్పుడో చెప్పు. నీకు తెలుసుగా, ప్రస్తుతం ఉన్న నా బాయ్ ఫ్రెండ్తోనే. నీతో రూమ్మేట్ అయిన 6 నెలలకు మన అపార్ట్మెంట్లోనే. అంటే నువ్వు డిగ్రీలో ఉండగా నీకు నచ్చిన వాడితో, అంతేనా? అంతేగా మరి. నాకు నా మేనమామతో, మా ఇంట్లో ఎవ్వరూ లేని సందర్భంలో. మరప్పుడు మీ పేరెంట్స్కు చెప్పలేదా? నాకు నచ్చి చెప్పలేదు. నచ్చింది అంటున్నావు, మరి అందులో ఇంకా ప్రాబ్లం ఏముంది? కానీ నా మైండ్ కరప్ట్ అయింది అప్పుడే. అప్పటి నుంచి ఈ శరీరాన్ని ఎలా వాడుకోవాలో, మనకు కావాల్సినవి ఎలా సాధించాలో తెలిసింది. అప్పుడు మొదలైన నా ప్రయాణం ఇప్పటి వరకు ఆగలేదు. ఏం జరిగిందో కొద్దిగా డీటెయిల్గా చెప్పు. సరే అంటూ లతకు జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పసాగింది. లత వాళ్ళ నాన్న హైదరాబాద్లో ఓ బిజినెస్ మ్యాన్. లత వాళ్ళ అమ్మా నాన్న ఉండేవాళ్ళు. లత శరీరం వయసు కంటే ఎక్కువగా పెరిగింది. తను చదివేది కో ఎడ్యుకేషన్ కావడం వల్ల అబ్బాయిలు, టీచర్స్ ఏదో ఒక వంక పెట్టుకొని లతని మాట్లాడిస్తూ ఉండేవాళ్ళు. ఛాన్స్ దొరికితే తాకటానికి కూడా ప్రయత్నించేవాళ్ళు. తను కూడా బాగా జోవియల్గా ఉండేది, కానీ ఎప్పుడూ అడ్వాన్స్ కాలేదు. ఇలా ఉండగా ఊరి నుంచి లత వాళ్ళ మేనమామ రాజు వచ్చాడు. తను డిగ్రీ కంప్లీట్ చేశాడు. వీళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. వీళ్ళమ్మే పిలిపించింది. తను చూడ్డానికి బాగుంటాడు. దానికి తోడు ఎస్ఐ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ బాడీని బాగా ఫిట్గా ఉంచుకునేవాడు. రాజుకి లత వాళ్ళ అమ్మకి వయసులో చాలా తేడా ఉంది. తను ఇంటర్ చదువుతూ ఉండగానే ఇంట్లో పని మనిషితో తన మొదటి ఖాతా మొదలుపెట్టి డిగ్రీ కంప్లీట్ చేసేసరికి తన ఖాతా 15కి చేరింది. వాళ్ళ నాన్న మోతుబరి రైతు కావడం వల్ల మనోడికి కలిసి వచ్చింది. తన అక్కగారి ఇంటికి వచ్చాక లతని చూసి ఒక్కసారిగా మనోడి మనసు కంట్రోల్ తప్పింది. దాదాపు ఓ నెల రోజులు తన మనసును కంట్రోల్ చేసుకుంటూ తన వైపు మనసు పోకుండా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఓ రోజు పొద్దున్నే వీడి కంట్రోల్కు కాళ్ళొచ్చాయి. అదెలా జరిగిందంటే, వాళ్ళ బావ ఏదో బిజినెస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాడు. వాళ్ళక్క ఉదయం పనిలో బిజీగా ఉండటం వలన లత స్కూల్కు టైం అవుతుంది, దాన్ని లేపు అని అప్పుడే జిమ్ నుంచి వచ్చిన రాజుకి చెప్పింది. లతను లేపుదామని బెడ్రూంలోకి వెళ్ళిన రాజుకు పడుకున్న లతను చూసి కంట్రోల్ తప్పుతున్న బుర్రను ఫుల్ స్టాప్ పెట్టి ఎవరూ లేనప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు వదలకూడదని నిర్ణయించుకొని లత భుజం మీద తట్టి నిద్రలేపి బయటికి వచ్చాడు. కానీ ఆ రోజు నుంచి రాజు ఏదో ఒక వంకతో లతను తాకుతూ జోవియల్గా మాట్లాడసాగాడు. అది జరిగిన ఓ వారానికి రాజు ఎదురు చూస్తున్న అవకాశం వచ్చింది. బిజినెస్ పని మీద 2 రోజుల ముందే లత వాళ్ళ నాన్న బయటికి వెళ్ళాడు. ఆ రోజు ఉదయం లత స్కూల్కి వెళ్ళాక లత వాళ్ళ అమ్మకి లత తాతయ్యకి సీరియస్గా ఉందని కాల్ రాగానే ఊరికి వెళ్ళింది. ఈరోజు రాత్రికి భోజనం బయట నుంచి తెచ్చుకొని ఎలాగో ఒకలా మేనేజ్ చేసుకోమని రేపు వచ్చేస్తా అని చెప్పి వెళ్ళింది. లత వాళ్ళ అమ్మని బస్ ఎక్కించి ఇంటికి వచ్చిన 1 గంటకు స్కూల్ నుంచి వచ్చింది లత. విషయం చెప్పి రాత్రికి తినడానికి ఏం కావాలో మనమే ఆర్డర్ చేసుకుందాము అని చెప్పాడు. అయితే పిజ్జా ఆర్డర్ చేసుకుందాము అని చెప్పింది.
సరే అంటూ ఇద్దరికీ పిజ్జా ఆర్డర్ చేశాడు. టీవీలో ఏదో ఇంగ్లీష్ సినిమా వస్తుంటే దాన్ని పెట్టి పిజ్జా కోసం ఎదురు చూడసాగాడు. లత ఈ లోపల హోంవర్క్ కంప్లీట్ చేసి హాల్లోకి వచ్చింది. వచ్చేది ఇంగ్లీష్ సినిమా. టీవీలో సినిమా చూస్తూ పక్కనే ఉన్న లత వైపు చూస్తూ ఉన్నాడు రాజు. టీవీలో వస్తున్న సినిమా చూసి తను కూడా కొద్దిగా టెంప్ట్ అయిన మాట నిజమే, కానీ ఈ లోపల వాళ్ళు ఆర్డర్ చేసిన పిజ్జా రాగానే పిజ్జా తింటూ ఎంజాయ్ చేయసాగింది. పిజ్జాని కంప్లీట్ చేసి కోక్ బాటిల్ ఖాళీ చేసి సినిమా చూడసాగింది. ఆ సినిమాకు తనకు అర్థం కాలేదు, కానీ అందులోని సీన్స్ తనకు నచ్చి ఇంకొద్దిసేపు మూవీ చూసి తనకు నిద్ర వస్తుంటే, మామయ్య నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా అంటూ వెళ్ళి తన రూమ్లో పడుకుండిపోయింది. మరో 30 నిమిషాల వరకు సినిమా చూసి లత పడుకొని ఉంటుంది అనుకొని లత బెడ్రూమ్లోకి వెళ్ళాడు. స్కూల్లో పూర్తిగా అలసిపోవడం వల్ల, నచ్చిన పిజ్జా పూర్తిగా తినడం వల్ల, పొట్ట నిండుగా కోక్ పూర్తిగా పట్టించడం వల్ల తను పూర్తిగా నిద్రలోకి జారుకుంది. ఎందుకైనా మంచిదని లత లత అంటూ తన భుజం పట్టుకొని కదిలించాడు. కానీ లత తను పూర్తిగా నిద్రలోకి జారుకుంది అనుకొని కన్ఫర్మ్ చేసుకొని తన కోరిక తీర్చుకున్నాడు. పొద్దున్నే లత లేవకముందే లత బెడ్రూమ్లోంచి తన బెడ్రూమ్లోకి వచ్చి పడుకుండిపోయాడు. లేచి ఫ్రెష్ అయ్యి లతను లేపడానికి లత రూమ్లోకి వచ్చాడు. మూలుగుతూ అటువైపు తిరిగి పడుకుండిపోయింది. ఏమైంది లత అంటూ తన తల మీద చేతిని వేసి, అయ్యో జ్వరం వచ్చినట్లుందే ఉండు అంటూ తన హ్యాండ్ కర్చీఫ్ నీళ్ళల్లో తడిపి తన తల మీద ఉంచి వెంటనే డాక్టర్కు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. డాక్టర్ వచ్చి చూసి, నార్మల్ జ్వరం, ఏం కాదులే, ఈ టాబ్లెట్స్ వాడండి అని చెప్పి కొన్ని టాబ్లెట్స్ రాసిచ్చాడు. ఆ టాబ్లెట్స్ తెచ్చి దగ్గరుండి వాటిని మింగిచ్చాడు. 9 గంటలకు లత లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది. బయట నుంచి తెచ్చిన ఇడ్లీ ప్లేట్స్లో పెట్టి ఇచ్చాడు. తిన్న తర్వాత ఒక గ్లాస్ హార్లిక్స్ కలిపిచ్చాడు. లతకు ఒకటి అర్థమైంది. రాత్రి జరిగిన దానికి తను ఇంతగా సేవలు చేస్తున్నాడు. ఇంతకు ముందెప్పుడు కిచెన్లోకి వెళ్ళినా పాపాన పోలేదు. అలాంటిది తనకిలా సేవలు చేస్తున్నాడంటే అంతా తన అందం మహిమే అనుకుంది. రాత్రిలా జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. కానీ తామిద్దరం ఇలా చేయడం తప్పని మరోవైపు మనసు పీకుతుంది. తన బుర్రలో ఆలోచనలు భంగం చేస్తూ, నీ అందం చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా, అందుకే రాత్రి అలా జరిగింది అన్నాడు. తనెక్కడ రివర్స్ అవుతుందో అని భయపడుతూ. అది తప్పు కదా మామయ్య అంది. తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నిన్ను చూసిన దగ్గర నుండి నా మనసు నా మాట వినలేదు. నువ్వంత అందంగా ఉన్నావు మరి అంటూ తను ఉన్న ప్లేస్లోంచి లేచి వచ్చి లత పక్కన కూర్చున్నాడు. అమ్మ వాళ్లకు తెలిస్తే? వాళ్ళకెలా తెలుస్తుంది? మనం చెప్తేనే కదా. తెలియకుండా జాగ్రత్తగా ఉందాం అంటూ లతను తన దగ్గరకు తీసుకున్నాడు. అది మొదలు మరుసటి రోజు వాళ్ళమ్మ వచ్చేంత వరకు ఎంజాయ్ చేశారు. వాళ్ళమ్మ రాగానే యథావిధిగా స్కూల్కు వెళ్ళడం మొదలుపెట్టింది. కానీ తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. బస్సులో అబ్బాయిలతో రాసుకు పూసుకొని తిరగడం, వాళ్లను కవ్వించడం, క్లాస్ రూమ్లో మగ టీచర్స్ తనను చూస్తుంటే వాళ్ల చూపులు ఎంజాయ్ చేయడం, ఇంటి దగ్గర వాళ్ళమ్మ కొద్దిగా కనుమరుగు కాగానే మామయ్య చేతిలో వాలిపోవడం, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ మామయ్య సపోర్ట్తో వాళ్ళ నాన్నను ఒప్పించి డిగ్రీ చదవడానికి యుఎస్ వచ్చింది. అక్కడి వాతావరణానికి మనుషులకు అలవాటు పడ్డానికి కొద్దిగా టైం పట్టింది. ఇలా ఉండగా 2వ సంవత్సరం చివరలో ఓ ధైర్యమైన పని చేసి యుఎస్ సిటిజన్షిప్ సాధించింది. అది ఎలా జరిగిందంటే, ఓ శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే పబ్కి వెళ్ళింది. 2:30 వరకు డాన్స్ చేసి ఇంటికి వద్దామనుకుంటూ ఉండగా నలుగురు తన వైపు చూడడం గమనించి వాళ్లను చూపులతో కవ్వించింది. వాళ్ళ కళ్ళల్లో దీన్ని ఏమన్నా చేయాలి అనే కోరిక గమనించి వాళ్ల వైపు చూస్తూ పబ్లోంచి బయటికి వచ్చింది. వాళ్ళు లత వెనకే రాసాగారు. పబ్కు కొద్ది దూరంలో కొద్దిగా చీకటి ఉన్న ప్రదేశంలో ఆ నలుగురు లతని కార్నర్ చేసి తమ కోరిక తీర్చుకొని పారిపోయారు. అక్కడ నుంచి సరాసరి దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. వెంటనే తనను హాస్పిటల్లో చేర్చి అక్కడ డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఆ ప్రదేశానికి పోలీసులను తీసుకొని వచ్చింది. ఆ ప్రదేశానికి చుట్టుప్రక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ నలుగురిని పట్టుకొని అరెస్ట్ చేశారు. కోర్టులో వాళ్లను దోషులుగా పరిగణించి శిక్ష విధించారు.
ఒక స్టూడెంట్కి జరిగిన అన్యాయానికి తీవ్రంగా పరిగణించిన అధికారులు నష్టపరిహారం కింద తనకు యుఎస్ సిటిజన్షిప్ ఇప్పించారు. ఆ పైన తను డిగ్రీ కంప్లీట్ చేసి ఓ సంవత్సరం పాటు ఓ హెచ్ఆర్ కంపెనీలో జాబ్ చేరింది. అక్కడ కొన్ని మెలకువలు నేర్చుకొని ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చి తన సొంత కంపెనీ పెట్టింది. తనకు తెలిసిన విద్యలు ఉపయోగించి పెద్ద పెద్ద కంపెనీస్తో ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్లకు కావాల్సిన మ్యాన్ పవర్ సప్లై చేస్తూ ఇదిగో ఈ స్థాయికి చేసుకుంది. సో ఇది నా కథ. నేను 10వ తరగతిలో ఉండగా నా మజిలీ యుఎస్ అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక నాకు ఈ దేశం సిటిజన్షిప్ రావాలంటే ఇంకో 10 ఏళ్లు పడుతుందని తెలిసింది. అందుకే షార్ట్ కట్ ఉపయోగించి దాన్ని వచ్చేటట్లు చేసుకున్నాను. అది వచ్చాక కంపెనీ పెట్టాను. ఓ స్థాయికి చేరుకున్నాను. అంటే ఆ రోజు రాత్రి ఆ ప్లేస్, ఆ పబ్ అన్నీ నీ ప్లాన్లో భాగమేనా? ఓ 2 వారాల ముందే ఆ ప్లేస్ను, ఆ పబ్ను, ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో చూసుకొని పెట్టుకున్నాను. మరి వాళ్లను ఎలా ట్రాప్ చేశావు? అది మాత్రం లక్. ఎవరన్నా బకరాగాళ్లు దొరక్కపోతారా అని చూస్తూ ఉన్నా. కానీ ఆ రోజు వాళ్ళని కొద్దిగా కవ్వించేసరికి దొరికిపోయారు. వాళ్ళు తాగి ఉండటంతో ఈ కేసుకు ఇంకా బలం దొరికింది. అమ్మే, నీ ధైర్యానికి జోహార్. అయితే నువ్వు కనిపించేంత మంచిదానివైతే కాదు అంది నవ్వుతూ. నేనెప్పుడన్నా చెప్పానా నేను మంచిదాన్ని అని? అయినా నా దృష్టిలో మంచి చెడు అనేది మనిషిని బట్టి ప్లేస్ను బట్టి మారుతూ ఉంటుంది. ఇండియాలో పెళ్లికి ముందు పిల్లలు అంటే చంపేస్తారు. కానీ కొన్ని దేశాల్లో అది నార్మల్. అంటే మనకు తప్పు అక్కడ తప్పు కాదు. సర్లేవే పడుకో, మనం పొద్దున్నే ఫ్లైట్కు వెళ్ళాలి అంటూ లైట్స్ ఆఫ్ చేసింది లత. ఏదేమైనా నీవు అనుకున్న మజిలి చేరుకున్నావు, గుడ్ నైట్ అంటూ దుప్పటి కప్పుకుంది లత ఫ్రెండ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది. స్టోరీ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.